చంద్రబాబు నాయుడు గారు తన ప్రతిపక్ష కాలంలో మొత్తం తన అధికారంలోకి వచ్చిన తరువాత లడ్డు వ్యవహారాన్ని బయటికి తీసి లడ్డు ద్వారా మేము చేసినటువంటి అరాచకాలని ప్రచారం చేశారు. దాని మీద కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. ఏమైంది మరి? సిబిఐ సిట్టే మాకు ఏ రకమైనటువంటి ప్రమేయము లేదు అని చెప్పిన తరువాత కూడా, కోర్టుకు సమర్పించిన తర్వాత కూడా మళ్ళీ మా మీద ఏకసభ్య కమిషన్ నియమించింది. ఏకసభ్య కమిషన్లో కూడా మా పాత్రకు సంబంధించి ఏమీ తేల్చకపోతే మళ్ళీ ఒక త్రిసభ్య కమిషన్ అని వేసినాడు. ఒక మాజీ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మరొక ఆయనతో. ఎందుకు ఇన్ని? మీ మనసు తెలిసినటువంటి వాళ్ళు, మీ మనసెరిగి పనిచేసేటువంటి వాళ్ళు, మీ మనసు ఏముందో ముందే పసిగట్టి రాసేటువంటి వాళ్ళు, చూపించేటువంటి వాళ్ళు ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 బిఆర్ నాయుడు, ఈ ముగ్గురితో కలిసి ఒక త్రిసభ్య కమిషన్ వేస్తే మీరు ఏం చెప్తే అది రాస్తారు కదా. నన్ను, సుబ్బారెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని ముగ్గురిని దోషులుగా నిర్ధారించి జైళ్లకు పంపిస్తారు కదా. ఇంత తాపత్రయం ఎందుకు? ఆనందంగా ఆ ముగ్గురితో ఒక కమిటీని వేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు.